నారాయణకి ఫోన్ చేసి క్యాబ్ పిలిపిస్తాను. చాలా ఆకలేస్తుంది. నారాయణ, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర బైక్ ఆగిపోయింది, త్వరగా బండి పంపించు. ఓకే సార్. రాధిక, ఏమైంది? ఏం లేదండి, కొంచెం కళ్ళు తిరిగాయి అంతే. తిను, ఆకలిగా ఉన్నట్టుంది కదా, తిను. మరి మీకు? వస్తుంది, నువ్వు తిను. సార్, ఇడ్లీ సార్. వస్తాను సార్. ఏంటి అలా చూస్తున్నావు? మీరు మొన్న ఒక మాట అన్నారు, గుర్తుందా? మనది బొమ్మల పెళ్ళి అని. పెళ్ళంటేనే రెండు మనసులు విడదీరానంతగా ముడిపడిపోవడం అంట. బొమ్మలైనా సరే పెళ్లితో వాటి మనసులు ఒక్కటవుతాయి. మీరు మనది బొమ్మల పెళ్ళి అని అన్నా సరే, మీకు తెలియకుండానే మీ మనసులో నా మనసు ఒక్కటైందని చెప్పడానికి ఇదే సాక్ష్యం. అంటే బిడ్డ ఆకలి ఒక అమ్మకి మాత్రమే తెలుస్తుంది అంటారు. నేను ఆకలిగా ఉన్న విషయం నేను చెప్పకుండానే మీకు అర్థమైపోయింది. నా విషయంలో అమ్మ నాన్న అన్నీ నా భర్తే అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? ముందు తిను. వాటర్ తాగు. ఓకే.
ఆ రోజు పేపర్లో ఈ న్యూస్ చూసినప్పటి నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించిన నా పల్లవిని నేను చంపేస్తానా? నూరేళ్లు కలిసి బతకాలని కలలు కన్నావు. నా పల్లవిని నా చేతులతో నేనే చంపుకుంటానా? ఎంత కోపంగా ఉందో అంతకంటే ఎక్కువ బాధగా ఉంది. పల్లవి దూరమైనందుకు నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. కానీ ఈ లోకం మాత్రం భార్యను చంపిన హంతకుండని నా మీద నిందలేస్తుంది. దీనంతటికీ కారణం ఆ రాక్షసి. నా భార్యని పొట్టన పెట్టుకున్న ఆ రాక్షసి ఇంకెన్ని రోజులు? 10 days, జస్ట్ 10 days. ఆ హంతకురాల్ని పట్టుకుని ఈ లోకానికి నిజమేంటో తెలిసేలా చేస్తాను. ఆ రాక్షసికి తగిన శిక్ష వేసి ఇన్ని రోజులు నాలో రగులుతున్న బాధకి ఒక సమాధానం వెతుక్కుంటాను. 10 days, జస్ట్ 10 days. ఏంటి మేడం అంతలా నవ్వుతున్నారు? శత్రువు మీద పగ తీర్చుకోబోతుంటే పట్టలేనంత సంతోషంగా ఉంటుంది కదా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మేడం. నిన్న మీడియా వాళ్ళని తీసుకెళ్ళి నేనిచ్చిన సడన్ షాక్ దెబ్బకి ఆ కార్తిక్ గడికి దిమ్మ తిరిగిపోయింది. నిప్పుల్లో పడ్డ కోడిలా గిలా గిలా కొట్టుకున్నాడు. మీడియా వాళ్ళ ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక 15 రోజుల్లో పల్లవి చావుకి కారణమైన హంతకుణ్ణి పట్టుకుంటానని, లేదంటే పోలీస్ ఆఫీసర్గా రిజైన్ చేసి పల్లవి చావుకి తనే కారణమని ఒప్పుకుంటానని ఛాలెంజ్ చేశాడు. నా కూతురి ప్రాణాలు తీసింది వాడు, వాడి కుటుంబమే అయినప్పుడు ఇంకా హంతకుల్ని ఎలా పట్టుకుంటాడు? సరిగ్గా 15 రోజుల్లో వాడి నట్టింట్లో కూర్చుంటాను. మీడియా సమక్షంలోనే ప్రపంచం అందరికీ తెలిసేలా వాడితో రాజీనామా చేయిస్తాను. నా కూతురి చావుకి ఆ కార్తిక్ కృష్ణే కారణమని వాడంతట వాడే ఒప్పుకునేలా చేస్తాను. బేబీ, నువ్వు దూరమైన దగ్గర నుంచి మనసులో అగ్నిపర్వతమంత బాధని మోస్తున్నాను. ఈ కడుపు కోతని భరించలేక నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. నిన్ను నాకు దూరం చేసిన ఆ కార్తీక్ కృష్ణ మీద ప్రతీకారం తీర్చుకునే రోజు ఎప్పుడొస్తుందా అని 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. వచ్చేసింది బేబీ. వాడి మీద ప్రతీకారం తీర్చుకునే రోజు వచ్చేసింది. 15 రోజుల్లో, జస్ట్ 15 డేస్లో వాణ్ణి రోడ్డు మీదకి లాగి చావే గతనుకునేలాగా చేయబోతున్నాను. నీ ఆత్మకి శాంతి కలిగించబోతున్నాను. పిల్లలెవరో చాలా ప్రేమగా కొనుక్కునుంటారు. ముక్కలైపోయినా సరే ఇంత అందమైన బొమ్మని పడేయడానికి మనసు రావట్లేదు.
సో క్యూట్. ఈ బొమ్మేంటి సార్ వారిని చూసినప్పుడు నా గుండె ఎలా కొట్టుకుందో దీంట్లోంచి కూడా అలాగే హార్ట్ బీట్ వస్తుంది. చూస్తుంటే ఈ హార్ట్ బీట్లన్నింటికి ఏదో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. జస్ట్ 10 days. ఆ హంతకురాల్ని పట్టుకుని ఈ లోకానికి నిజమేంటో తెలిసేలా చేస్తాను. అనుకోకుండా మనకేదైనా ఊహించని నష్టం గాని కష్టం గాని కలిగినప్పుడు ఇదంతా దేవుడు ఆడుతున్న ఆట అని అనుకుంటాం. ఆ రోజు నా కారణంగా కార్ యాక్సిడెంట్ అయినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ ఆ దేవుడు ఆడే ఆట వెనక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది, ఏదో ఒక ముడి వేసుంటుందని ఈ రోజు నాకు అర్థమైంది. అవునక్క, నేను చేసిన పొరపాటు వల్ల మీకు యాక్సిడెంట్ అయ్యి సార్ వారి జీవితంలోంచి దూరం అయిపోయారు. ఇప్పుడు మీ స్థానంలో సార్ వారి జీవితంలోకి నేనొచ్చాను. అలాగే మీ గుండె మిస్ అయిందేని అంటున్నారు. సార్ వారిని చూసినప్పుడల్లా ఈ గుండె చాలా వేగంగా కొట్టుకునేది. అలా వేగంగా కొట్టుకోవడం గురించి ఆలోచిస్తుంటే నాలో ఉన్న ఈ గుండె మీదేనేమోనని అనిపిస్తుంది. కానీ ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదు. ఏంటండి అలా చూస్తున్నారు? పల్లవి ఫోటో దగ్గర ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఊరికే చూస్తున్నానండి, అంతే. ఈ బొమ్మ ఏంటి? ముక్కలైపోయింది కదా, సెట్ చేశాను. ఇదేంటి? ఈ బొమ్మ నుంచి హార్ట్ బీట్ సౌండ్ వస్తుంది. ఏంటి సార్, ఎందుకంత షాక్ అవుతున్నారు? పోస్ట్ మార్టం చేసే టైంలో పల్లవికి అసలు గుండె లేదని రాసుంది. పల్లవి, నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ హృదయం, నా జ్ఞాపకాల్ని పదిలంగా దాచుకున్న నీ గుండెని ఎవరో నీ దగ్గర లేకుండా చేశారు. నీ ప్రతి గుండె చప్పుడులోనూ నా పేరు వినిపిస్తుందని నువ్వు చెప్పావు. కానీ ఇప్పుడు
ఆ గుండె చప్పుడు ఎవరిలోనో వినిపిస్తుంది. తెలుసుకుంటాను పల్లవి, నీ గుండె ఎలా మిస్ అయిందో, ఎవరికి చేరిందో, ఎలా చేరిందో, ఎందుకు చేరిందో అన్నీ తెలుసుకుంటాను. నీ ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ రాక్షసిని ఖచ్చితంగా పట్టుకుంటాను. అక్క, ఈ గుండె మీదే అని నా మనసు చాలా బలంగా చెప్తుంది. ఇక నుంచి ప్రతి క్షణం తెలుసుకునే ప్రయత్నాల్లో ఉంటాను. అమ్మా తులసిమ్మ తల్లి, ఆయన కళ్ళల్లో నేను వెలుగులు చూడాలి. ఆయన పెదాల మీద చిరునవ్వు చూడాలి. పల్లవి అక్క పోయిన బాధ నుంచి ఆయన మనసు తేలికవ్వాలి. జీవితాంతం ఆయన సంతోషంగా ఉండాలి. ఆయన అలా మార్చుకునే శక్తిని నాకివ్వమ్మా. లేదంటే నా కారణంగా సార్ వారి జీవితం ప్రశ్నార్థకంగా మారిందనే బాధలో నేను చస్తూ బ్రతకాలి. అగ్గిపుల్ల వెలిగించడానికే అష్ట కష్టాలు పడుతుంది, ఇక ఇంటికేం వెలుగు తెస్తుంది? చీర కొన్నంత తేలిక కాదు కట్టుకోవడం అంటే అన్నట్టు, అడ్డదారిలో పెళ్లి చేసుకున్నంత తేలిక కాదు కోడలిగా అర్హత హోదా సాధించడం అంటే. వంకిత, బుద్ధి లేకుండా మాట్లాడుకో. అత్త మాట్లాడిన దాంట్లో తప్పే ఉందమ్మా. తను అడ్డదారిలో కోడలుగా అడుగు పెట్టడం కాక దర్జాగా పెళ్లి చేసుకొని వచ్చిందా ఏంటి? వాలిని రాముడు చెట్టు చాటు నుంచి చంపాడు. ఎదురుగా నిలబడి చంపడం చేతకాక కాదు, అది ధర్మం కాబట్టి. మంచి చెయ్యడం కోసం కొన్నిసార్లు మరో దారిలో వెళ్ళినా తప్పు లేదు అని అర్థం.